జ్యోతిష్య అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ఆడియోలో మనము 2027 వరకు వచ్చే గ్రహణాల గురించి, వాటి యొక్క ప్రభావాల గురించి విశ్లేషణ చేద్దాము. ఈ గ్రహణము మనకు ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. అలాగే ఆగస్టు 28న చంద్రగ్రహణం ఉంది. అలాగే నెక్స్ట్ ఇయర్ 6/2/2027 తారీఖున కంకణ సూర్యగ్రహణం ఉంది. అలాగే నెక్స్ట్ ఇయర్ 20/2/2027న ప్రత్యయ చంద్రగ్రహణం ఉందన్నమాట. మనకు ఈ గ్రహణాలు సూర్య చంద్రులకి కలిగే గ్రహణాలు కావున ఎవరైతే ఈ సూర్యుడికి సంబంధించినటువంటి సింహలగ్న జాతకులకి, అలాగే సూర్య దశ నడిచే వాళ్ళకి, అలాగే సూర్యుడి యొక్క అంతర్దశ నడిచే వాళ్ళకి కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే చంద్రగ్రహణం ఆగస్టు 28 ఉంది కాబట్టి ఎవరైతే చంద్రుడి యొక్క దశ కానీ, అలాగే చంద్రుడి యొక్క అంతర్దశ కానీ నడిచే వాళ్ళు, అలాగే మనకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ గ్రహణాలు కొన్ని ఏరియాలో మాత్రమే కనపడతాయని, కొన్ని ఏరియాల్లో కనపడవని, కనపడని ఏరియాలో దోషం ఉండదని, కనపడే ఏరియాలో మాత్రమే దోషం ఉంటుందని మనం కొంతమంది నానుడైతే ఏదైతే ఉందో అది పూర్తిగా విరుద్ధము, తప్పు. ఎందుకంటే మనకు ప్రపంచంలో 2 దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు వాటి ప్రభావం మన మీద లేకుండా ఉంటుందా? చెప్పండి. ఇప్పుడు ఇరాను, ఇరాకు, ఏదైతే అమెరికా ఇటువంటి పశ్చిమాసియా దేశాలు యుద్ధాలు జరుగుతున్నప్పుడు వాటి ప్రభావం మన మీద ఉంది. ఎందుకంటే అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువులన్నీ టయానికి అందకపోవడం, షార్టేజెస్తో మనకు అందడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ యొక్క రేటు పెరగడం, చమురు యొక్క రేటు పెరగడం వల్ల జరిగిందనమాట. ఏదైనా సరే ప్రపంచం మొత్తంలో ఎక్కడ జరిగినప్పటికీ అది ప్రపంచంలో అన్ని దేశాల మీద దానికి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో అలాగే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కానీ, చంద్రగ్రహణం కానీ వచ్చినప్పుడు మొత్తం ఓవరాల్ వరల్డ్ మొత్తం మీద కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినప్పుడు మనకు ఆగస్టు 12న వస్తుంది. అక్కడి నుంచి 6 నెలల పాటు దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే 28 వచ్చిన చంద్రగ్రహణం కూడా మనకు 6 నెలలు, అంటే నెక్స్ట్ ఇయర్ మనకు ఫిబ్రవరి దాకా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళా ఫిబ్రవరిలో మళ్ళా ఒక కంకణ సూర్యగ్రహణం ఉంది. మళ్ళా అదే ఫిబ్రవరిలో చంద్రగ్రహణం ఉంది. మళ్ళీ అక్కడి నుంచి ఒక 6 నెలలు చూసుకుంటే మనకు 2027 మనకు ఆగస్టు, సెప్టెంబర్ దాకా కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మనకు ఈ గ్రహణాలు వచ్చినప్పుడు ఎటువంటి ప్రభావాలు ఉంటాయంటే ప్రకృతిలో విపరీతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే మనకు రోగాలు రావడం, ఆ రోగాలు కూడా వ్యాధులు రావడం, విమాన ప్రమాదాలు జరగడం, భూకంపాలు రావడం, సునామీలు రావడం, ఇటువంటివన్నీ జరిగేదానికి అవకాశం ఉందన్నమాట. సో శని భగవానుడు మీన రాశిలోకి ఎంటర్ అయినప్పుడు పోయిన సంవత్సరం అది జలరాశి కాబట్టి మనకు నదులు, సముద్రాలు, ఆ తీర ప్రాంతాలు ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయని చెప్పడం జరిగింది. సో దాని ప్రకారంగా కూడా మనకు జరగడం జరిగిందనమాట. సో అలాగే మనకు వచ్చేసి ఈ చంద్రమహాదశ జరిగే వాళ్ళకి 7 సంవత్సరాలు చంద్రమహాదశ జరిగేటప్పుడు వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట ఈ గ్రహణాలు జరిగే టైంలో. ఎందుకంటే వాళ్ళు 120 అమావాస్యలో 120 పౌర్ణమి చూస్తారు. అమావాస్య నుంచి మళ్ళా మనకు పాడ్యమి, విధిగా తదియ, అలాగా క్షయచంద్రుడు, అలాగే క్షీణచంద్రుడు మనకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చంద్రమహాదశ జరిగే వాళ్ళు మనకారకుడైన చంద్రుడు మనకు ఎవరికైతే జరుగుతుందో వాళ్ళ యొక్క మనసు స్థిమితంగా ఉండకపోవడం, మనసు రకరకాలుగా ఆలోచనలతో మనసు భయాందోళనకు గురవడం జరుగుతూ ఉంటాం. సో ఇటువంటి చంద్రమహాదశ జరిగే వాళ్ళు వాళ్ళకి చంద్రగ్రహణం అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, చంద్రుడు అంటే మనకు అమ్మ తరపు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి వాళ్ళు ఫోటోకు దండ వేయాలి ఫస్ట్. వాళ్ళు పూర్వీకులు చంద్రుడు అంటే అమ్మ తరపు అమ్మమ్మ వీళ్ళ వాళ్ళ ముసలి వారికి ఒక ఫోటోకు దండేసి వాళ్ళకి
ఈ తర్పణాలు ఇయన్నీ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే, మనసు ప్రశాంతంగా ఉండడం స్టార్ట్ చేస్తామన్నమాట. సో, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మనకు అందుతాయన్నమాట. ఈ చంద్రగ్రహణం ఉన్నప్పుడేంటంటే, మనకు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వారి ఫోటోకి ఒక దండేయడం, వాళ్ళకి తర్పణాలు వదలడం, మనం ఇయన్నీ చేసుకొని పూర్వీకులకు ఆశీర్వాదం ఉంటే మనకు మనసు ప్రశాంతంగా ఉండడం జరగచ్చనమాట. అలాగే ఈ సూర్యగ్రహణం జరిగేటప్పుడు ఈ రవి మహాదశ గాని, రవి అంతర్దశ జరిగేటప్పుడు గాని, సూర్యుడు ఆత్మకారకుడు కాబట్టి మన ఆత్మ కూడా మనకు అనుకూలంగా ఉంటే మనం ఏదైనా కార్యసిద్ధి సాధించగలుగుతాం. మనం ధైర్యంగా ఉండగలుగుతాం. సో, అటువంటి వారు ఏం జేయాలంటే తండ్రి యొక్క తండ్రి గారు, ఆ తండ్రి యొక్క తండ్రి గారు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రామేశ్వరం లాంటి ఏరియాస్‌కెళ్ళి వాళ్ళకి తర్పణాలు వదలడం వల్ల వాళ్ళు చనిపోయిన వారికి ఒక ఫోటో వేసి దేవుడికి పెట్టుకోవడం వల్ల మనకు ఆ పూర్వీకుల యొక్క ఆశీర్వాదాలు కలిగి మనకి ఈ గ్రహణాలప్పుడు ఈ రవి దశ గాని, ఈ చంద్ర దశ గాని జరిగేటప్పుడు మనకు ఇబ్బంది లేకుండా ఉంటదనమాట. అది ఈ రవి బలంగా ఉన్నప్పుడు మనకు చూసుకుంటే ఏప్రిల్ 15 నుంచి మే 15 మధ్య పుట్టిన వారు వీళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువగుండి, ధైర్యంగుండి వీళ్ళు ఎటువంటి సమస్య వచ్చినా పోరాడి అసలు సమస్యలకు భయపడకుండా ఉంటారు. అటువంటి వారికి రవి యొక్క బలం బాగుంటదనమాట. అదే మనకు అక్టోబర్ 15 నుంచి ఈ నవంబర్ 15 మధ్యన పుట్టిన వారికి ఎవరైతే రవి నీచ స్థితిలో ఉంటాడు కాబట్టి వీళ్ళు ప్రతిదానికి కూడా ఆందోళన చెందడం, భయపడడం లాంటివి చేస్తూ ఉంటారన్నమాట. సో, ఈ రవి ఆత్మకారకుడు. ఎవరికైతే ఆత్మసిద్ధి, ఆత్మకారకుడు బలంగా ఉంటాడో వాళ్ళు దేనైనా సాధిస్తారన్నమాట. సో, వీళ్ళందరూ ఈ గ్రహణాలప్పుడు రవి దశ జరుగుతున్నప్పుడు వీళ్ళు చేయాల్సిన పని పెద్దలని పూజించడం. చనిపోయిన వారు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని పూజించుకుంటా ఉంటే మనకు బాగుంటదనమాట. సో, అలాగే ఇక్కడ రవి మనకు చూసుకుంటే ఇప్పుడు మనకు ఆయన సింహరాశిలో ఉన్నారు. సింహరాశి నుంచి మనకు గ్రహణం జరగద్ది. అక్కడి నుంచి ఒక 6 నెలలు తన యొక్క ఎఫెక్ట్ ఉంటది కాబట్టి 6 నెలలంటే మనకు మళ్ళా ఆయన నెక్స్ట్ ఇయర్ మార్చి మార్చి, ఫిబ్రవరి నాటికి మళ్ళా కుంభంలోకి ఆయన మకరంలోకి రావడం జరుగుతుందన్నమాట. అంటే ధనస్సులోకి ఆయన జనవరి 15 వచ్చినప్పటికి, జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15కి ఆయన మళ్ళా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15కి ఆయన మళ్ళా మకర రాశిలోకి రావడం జరుగుతుంది. ఆ మకర రాశిలో మనకు రాహు యొక్క ప్రభావం ఉండి, అలాగే ఉండడం వల్ల రవి, రాహుల యొక్క కలయిక అక్కడ జరగటం వల్ల, మళ్ళా రాహు అనే గ్రహం మనకు గ్రహణానికి సంబంధించిన ప్లానెట్ కాబట్టి, రవి మళ్ళా అక్కడ ఇబ్బందికర పరిస్థితిలోకి వెళ్తాడనమాట. అప్పుడు గూడా. మళ్ళా రవి, రాహుల కలయిక ఉంది కాబట్టి, మళ్ళా అక్కడ రాహువుతో మనకు రవి కనెక్షన్‌తో మనకు గ్రహణం ఉన్నట్టే లెక్కనమాట. సో, అక్కడ మళ్ళా గ్రహణం రావడం 6/2/2027 కంకణ సూర్యగ్రహణం రావడం. మళ్ళా అక్కడి నుంచి ఆయన కుంభంలోకెళ్ళినప్పుడు అది శత్రుక్షేత్రం అవ్వడం. మళ్ళా అక్కడి నుంచి నెలకొక రాశిలోకెళ్తుంటాం. మళ్ళా అక్కడ మనకు మీన రాశిలోకెళ్ళినప్పుడు కూడా అక్కడ శనితో కలవడం. మళ్ళా ఏప్రిల్ నాటికి మళ్ళా అక్కడ మేషంలోకెళ్తాడు. ఆ మేషంలోకెళ్ళినప్పటికి శని మళ్ళా గోచారంలో మళ్ళా మీన, మకరాల్లో సంచరిస్తూ ఉండడం వల్ల మనకు ఈ సూర్యుడికి బాగా ఎఫెక్ట్ కలుగుతుంది. ఆ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే మనకు యుద్ధాలు రావడం, అలాగే కరువు రావడం, అలాగే మనకు ఆర్థిక సంక్షోభం రావడం, రాజకీయాలు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్‌లో కొన్ని కొన్ని రకాల రాజకీయ మార్పులు రావడం, కేంద్ర క్యాబినెట్‌లో గాని, ఇక్కడ రాష్ట్ర క్యాబినెట్‌లో గాని కొద్దిగా మార్పులు, మంత్రివర్గంలో మార్పులు ఇవన్నీ చోటు చేసుకున్న సంఘటనలు జరుగుతున్నాయన్నమాట. జరుగుతాయి కూడా. సో, అందువల్ల ఈ గ్రహణాలు మన మీద ప్రభావం ఉండదు. ఎక్కడో ఇండియాలో కనపడదు. లేకపోతే ఇంకో దగ్గర అలా మనం అనుకోవడం దానికి వీల్లేదనమాట. సో, ఇవన్నీ గూడా ఏందంటే, మన పూర్వీకులు ఈ గ్రహణాల గురించి, వీటి గురించి ఏం జెప్పారంటే, యద్భావం తద్భవతి అంటే మనం జపాలు, హోమాలు చేసుకుంటా మన దైవనామ స్మరణలో ఉన్నప్పుడు, మన బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు క్రియేట్ చేసుకున్నప్పుడు, ఇటువంటి గ్రహణాల ప్రభావం నుంచి మనకు స్వస్థత చేకూర్చే అవకాశం ఉందనమాట. సో, కాబట్టేందంటే, మనం సూర్యచంద్రుల్ని వీళ్ళు దైవాలుగా భావించి, సూర్యచంద్రుల్ని నమస్కరించుకుంటా మనం ఉన్నప్పుడు మనకు ఎటువంటి గ్రహణాల యొక్క ఎఫెక్ట్ ఉండదనమాట. అలాగే ఈ గ్రహణాలప్పుడు మనకు కరువు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే బియ్యం రేట్లు పెరగడం ఇది గూడా మనకు జరుగుతుందనమాట. కందులు రేట్లు పెరగడం, అలాగే మొక్కజొన్న రేట్లు పెరగడం, అలాగే పత్తి, తెలుపు రంగు వస్తువులు, పాలలో యొక్క పాలు కల్తీ కావడం ఇటువంటివి కూడా ఇది జరిగే అవకాశం ఉందనమాట. ఈ చంద్రుడికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో మనకు
అవన్నీ కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో, వాటికి సంబంధించి కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకుంటా ఈ గ్రహణాలకి, ఈ గ్రహాలకి సంబంధించినటువంటి ఈ రెమెడీస్ అనేది చేసుకుంటా ఉంటే మనకు ఈ హైందవ ధర్మం మహర్షులు మనకు చెప్పిన విధంగా మనకు మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో, అది ఇవి మనకు గ్రహణాల గురించి ఈ వీడియోలో కూలంకషంగా వివరించడం జరిగిందనమాట. సో, అలాగే మనకు మూఢమి కూడా ఉంది. ఇప్పుడు 14 జూలై 2026 నుంచి మనకు 13 ఆగస్టు 2026 వరకు ఉంది. ఈ మూఢం అప్పుడు కూడా మనం ఎటువంటి శుభకార్యాలు చేసుకోకుండా ఉండడం. అలాగే మనకు 19 అక్టోబర్ 2026 నుంచి 29 అక్టోబర్ 2026 వరకు ఈ శుక్రమూఢమి ఉంది. శుక్రమూఢమి, గురుమూఢమి వచ్చినప్పుడు మనం శుభకార్యాలు చేసుకోకుండా దైవనామస్మరణతో ఉంటూ మనం ఉంటే మనకేందంటే మనకు ఆత్మకి, మనసుకి ప్రశాంతత చేకూర్చే అవకాశం ఉంటుందన్నమాట. సో, అది మనము ఈ గ్రహణాల గురించి ఒక వీడియోలో కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. సో, ఈ ఆడియో చూసిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.